హాయ్ అందరికీ. వీధిలో అరుగు మీద కూర్చుని పేపర్ చదువుకుంటున్న బావగారిని పలకరిస్తూ అడిగింది గీత. బావగారు, ఈరోజు డ్యూటీకి వెళ్ళలేదా అని. లేదమ్మా, కాస్త నీరసంగా ఉంటేను ఈ రోజుకి సెలవు పెట్టాను. పద్మక్క లోపలుందా అండి? లేదమ్మా, మీ అక్క ఒక గంట అయింది, గుడికి వెళ్ళొస్తానంటూ వెళ్ళింది. కూర్చో, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుందిలే అన్నాడు. అలాగేనని గీత అరుగు మీద మరో పక్కన కూర్చుని ఇద్దరు మాట్లాడుకునేంతలో వెక్కి వెక్కి ఏడుస్తూ వచ్చి వాళ్ళిద్దరికీ మధ్యలో అరుగు మీద కూలబడింది పద్మ. పద్మను చూసి, అదేమిటక్క, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అడిగింది గీత. ఏమిటే ఇది, అడుగుతుంటే మాట్లాడవే, గుడికి వెళ్ళిన దానివి ఇలా ఏడుస్తూ వచ్చావేంటి, అసలు ఏం జరిగింది అంటూ పద్మను మరొకసారి ఆరా తీశాడు భర్త. కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ, నేను గుడికి వెళ్ళాను కదా, అక్కడికి ఆ పక్క వీధిలోని పార్వతమ్మ తన కోడలతో పాటు వచ్చింది. ఆ అమ్మాయికి ఈ మధ్య పాప పుట్టిందట, 6 నెలలట. పాప అందంగా ముద్దుగా ఉందని ఒకసారి ఎత్తుకున్నాను, అంతే. అదేదో నేను మహా పాపం చేసినట్టు ఆ పార్వతమ్మ అక్కడికి వచ్చి పాపను నా చేతుల్లో నుంచి లాక్కొని, నీలాంటి గొడ్రాలు పిల్లల్ని ఎత్తుకోకూడదని, నా గాలి కూడా పిల్లల మీద పడకూడదని తిట్టుకుంటూ నా చేతుల్లో నుంచి పాపను లాగేసుకుందండి. పిల్లలు లేకపోవడం నా తప్ప. నా కడుపున ఒక కాయ కాయించమని కనిపించిన దేవుళ్ళందరికీ మొక్కుతున్నాను. ఏ పుట్టలో ఏ పాము ఉందో అని అన్ని రకాల మందులు మింగుతున్నాను. అయినా ఎందుకో ఏ జన్మలో ఏ పాపం చేశానో కానీ ఆ దేవుడికి నా మీద ఇంకా దయ కలగలేదు, నాకు ఒక బిడ్డను ప్రసాదించడం లేదు అంటూ మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది పద్మ. ఏడుస్తున్న భార్యను ఓదారుస్తూ, మన పెళ్ళై 12 సంవత్సరాలు పూర్తవనున్నా ఇంకా మనకి సంతాన భాగ్యం లేదు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇద్దరిలోనూ ఏ లోపం లేదు, పిల్లలు పుడతారని చెప్తున్నారు. పోనీ ఏదైనా అనాథాశ్రమం నుంచి ఒక బిడ్డను తెచ్చుకొని పెంచుకుందాం, వారి పెంపకంలో అయినా నువ్వు కాస్త ఆనందంగా ఉంటావు అని నేను ఎంత చెప్పినా నువ్వేమో నా మాట వినిపించుకోవడం లేదు అన్నాడు ఆయన. అవునక్క, బావగారు చెప్పినట్టు మీరు ఎవరినైనా తెచ్చి పెంచుకుంటే మీరు కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు అంది గీత. సరే అయితే, మీరంతలా చెబుతుంటే నేనెందుకు వద్దనడం, పదండి ఇప్పుడే ఆశ్రమానికి వెళ్ళి ఓ బిడ్డను తెచ్చుకుందాం అంది. ఏంటి ఇప్పుడా? లేడీకి లేచిందే పరుగని ఇప్పుడెందుకే, మంచి పనులు ఆలస్యం చేయకూడదండి, పదండి పదండి అంటూ తనతో పాటు భర్తని, ఆ ఊర్లోనే ఉండే తన పిన్ని కూతురు గీతని వెంట పెట్టుకుని అనాథాశ్రమానికి వచ్చింది పద్మ. అక్కడున్న పిల్లల్లో తెల్లగా అందంగా పాలబుగ్గలతో ముద్దుగా ఉన్న ఒక 2 సంవత్సరాల పాప పద్మకు బాగా నచ్చింది. ఆ అమ్మాయిని పెంచుకుంటాను అంది. పక్కనే ఉన్న గీత, ఆ పెంచుకున్న దానివి పాపను కాకుండా బాబును పెంచుకుంటే మీకు అన్ని విధాలుగా బాగుంటుందని సలహా ఇచ్చింది. కానీ ఆ సమయంలో ఎవరి మాటలు పద్మకు రుచించలేదు. ఆ పాపని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుని ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి పాపని తీసుకుంది పద్మ. పద్మ కోరికను కాదనలేకపోయాడు భర్త. పాపనింటికి తీసుకొచ్చి శృతి అని పేరు పెట్టుకున్నారు. పాప వచ్చిన తర్వాత పద్మ దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు. పాపని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని శృతి ఇంటికొచ్చిన 3 నెలలకు పద్మ నెల తప్పింది. పద్మకు డెలివరీ అయ్యే వరకు శృతిని బాగానే చూసుకుంది. నెలలు నిండిన తర్వాత పద్మకు పాప పుట్టింది. తనకంటూ ఒక పేగుబంధం వచ్చిన తర్వాత పద్మ ప్రేమ శృతిపై మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. కన్న కూతురు మీద చూపిస్తున్న ప్రేమ పెంపుడు కూతురు మీద చూపించలేకపోయింది. కాలం గడుస్తున్న కొద్దీ ఆ దూరం కూడా మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. శృతి మాత్రం పద్మ కూతురు లహరి అంటే చాలా ఇష్టంగా ఉండేది. చెల్లెలు పుట్టినప్పటి నుంచి ఆడిస్తూ ఉండడంతో వాళ్ళిద్దరి మధ్య అక్క చెల్లెళ్ళ బంధం బలంగా ఉంది. పద్మ శృతిని 10 సంవత్సరాల వయసు వరకు స్కూల్కి పంపించి ఆ తర్వాత స్కూల్ మాన్పించి ఇంట్లో పనులన్నీ శృతితో చేయిస్తూ ఉండేది. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. శృతి లహరిలు ఇద్దరూ పెళ్ళిడికొచ్చారు. ఒకరోజు పద్మ చెల్లెలు గీత, అక్క, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటూ వచ్చింది. ఏంటి అంత ముఖ్యమైన విషయం? అక్క, మీ అమ్మాయికి ఒక మంచి సంబంధం వచ్చింది. ఆ అబ్బాయి కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాడు. అందగాడు, కావలసినంత ఆస్తుంది. ఆ అబ్బాయి ఇల్లు మా ఇంటికి దగ్గరలోనే. నువ్వు చెప్పిన వివరాలన్నీ బాగానే ఉన్నాయి, కానీ అంత మంచి సంబంధం అయితే వాళ్ళు కట్న కానుకలు ఏమాత్రం అడుగుతారో ఏమో అంటూ ఆలోచనలో పడింది పద్మ. కట్న కానుకలు అంటున్నావు, ఇంతకీ సంబంధం ఎవరి కోసం తెచ్చాను అనుకుంటున్నావు అక్క? ఎవరి కోసం ఏమిటే? నా కూతురు లహరి కోసం. కాదక్క, నువ్వు పొరపాటు పడ్డావు. ఈ సంబంధం లహరి కోసం కాదు, మన శృతి కోసం. శృతి కోసమా?
దాని మొహం, దానికి పెళ్లి చేయడమే దండగా అనుకుంటే దాని మొహానికి ఇంత మంచి సంబంధమా? ఏం అక్కర్లేదు కానీ ఆ సంబంధం ఏదో మన లహరికి మాట్లాడు, మిగతా విషయాలు ఎలాగో మీ బావగారిని ఒప్పించి నేను తంటాలు పడతాను అంది. అది కాదక్క, అబ్బాయి తల్లి మాధవి మహా గడుసుది. మొన్న గుడిలో జరిగిన దేవుడి కళ్యాణంలో మన శృతిని ఆవిడ చూసిందట. అప్పటినుంచి మీరు వాళ్ళు చుట్టాలట కదా అని నీ దగ్గరకు వచ్చి సంబంధం అడగమని నా బుర్ర తినేస్తుందక్క. ఆవిడకి మన శృతి బాగా నచ్చిందట. తనకు కోడలు కాబోయే అమ్మాయికి చదువు లేకపోయినా పర్వాలేదు, ఇంటి పని వంట పని వచ్చి మంచి పిల్ల అయితే చాలు అనుకుందట. ఆ లక్షణాలన్నీ మన శృతిలో కనబడడంతో ఎలాగైనా శృతిని తన కోడలుగా చేసుకోవాలని అనుకుంటుంది. వాళ్ళకి ఎలాంటి కట్న కానుకలు అవసరం లేదట. పెళ్లి ఖర్చులు కూడా వాళ్లే పెట్టుకుంటా అంటున్నారు. నువ్వు ఒట్టి పిల్లని పంపించడమే అంది గీత. ఎంతైనా అంత మంచి సంబంధం దానికి చేయాలంటే నా మనసు ఒప్పుకోవడం లేదు గీత. చెప్పానుగా అక్క, ఆ మాధవి మహా గడుసుదని. పెళ్ళైనా కూడా శృతి ఇక్కడ ఓ పని మనిషిగా ఎలా ఉంటుందో రేపు అత్తారింట్లోనూ అలాగే ఉండాలి. అక్కడికి ఇక్కడికి పెద్ద తేడా ఏమీ ఉండదు అంది గీత. పద్మ గీత మాట్లాడుకుంటున్న మాటలను పక్క గదిలో ఉన్న శృతి లహరి వింటూనే ఉన్నారు. చూసావా అక్క, ఇక్కడ నిన్ను పని మనిషిలా చూసింది చాలక పెళ్ళయ్యి నువ్వు అత్తారింటికి వెళ్ళాక కూడా నిన్ను పని మనిషిని చేయాలనుకుంటున్నారు వీళ్ళిద్దరూ. ఎంత చెప్పినా సరే నువ్వు మాత్రం ఈ పెళ్ళికి ఒప్పుకోవద్దక్కా అంది లహరి. చెల్లి, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు నన్ను చూసి మీ పని మనిషా అని అడిగితే కాదు మా అమ్మాయి అని అమ్మ ఒక్కసారైనా చెప్తుందేమోనని నేను చాలాసార్లు ఎదురు చూశాను. కానీ అలా ఇప్పటి వరకు జరగలేదు. పని చేయడం నాకు కొత్తేమీ కాదు. చిన్నప్పటి నుంచి నాకు అలవాటైపోయింది. ఇక్కడ నాకంటూ ఒక గుర్తింపు ఎలాగో లేదు. కనీసం అత్తారింట్లో అయినా నన్ను కోడలుగా గుర్తిస్తారేమో అని చిన్న ఆశ. ఇక పనంటావా, ఏ కోడలికైనా ఏ అత్తారింట్లో అయినా పని తప్పదు కదా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది శృతి. బాధపడుతున్న శృతిని చూసి, ఇంత బాధని ఇన్ని రోజులు నీ మనసులో దాచుకున్నావా అక్క? బాధపడకు, నీ మంచి మనసుకు అంతా మంచి జరుగుతుంది. నీ మంచి కోరుకునే దాన్ని నేనొక్కదాన్ని ఉన్నానని మాత్రం మర్చిపోకక్క అంటూ అక్క చెల్లెలిద్దరూ ఒకరినొకరు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. మొత్తానికి ఎలాగైతే తన చేతికి మట్టంటకుండా శృతి అత్తారింటికి వెళుతుంది అన్న దాంతో పెళ్లికి అంగీకరించింది. మగ పెళ్లివారిని పెళ్లి చూపులకు ఆహ్వానించింది పద్మ. గీత చెప్పినట్టుగానే అబ్బాయి చూడ్డానికి అందంగా ఉండడంతో పాటు అందరితోనూ కలుపుగోలుగా మాట్లాడుతూ తక్కువ సమయంలోనే అందరితోనూ బాగా కలిసిపోయాడు. అది గమనించిన లహరి, పర్వాలేదక్కా, బావగారు మంచివారిలాగానే ఉన్నారు, అందరితోనూ బాగానే మాట్లాడుతున్నారు అంది. అలా ఇరు కుటుంబాల సమ్మతితో శృతి కళ్యాణ పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. బంధుమిత్రుల ఆశీర్వాదాలతో శృతి కళ్యాణ్ల పెళ్లి చక్కగా జరిగింది. పుట్టినింట్లో తనకు దొరకని ప్రేమ ఆప్యాయతలు అత్తారింట్లో అయినా పొందాలని ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టింది శృతి. శృతి కళ్యాణ్ల కొత్త కాపురం 3 ముద్దులు 6 కౌగులింతలతో అన్యోన్యంగానే సాగిపోతుంది. శృతి అత్తగారు మాధవి కూడా శృతిని కోడలుగా కాకుండా కూతురులాగా చాలా ప్రేమగా చూసుకుంటుంది. కారణం, మాధవికి కళ్యాణ్ తర్వాత ఒక పాప పుట్టి ఆ పాప నెల బిడ్డగా ఉన్నప్పుడే అనారోగ్యం కారణంగా చనిపోయిందంట. తనకు దూరమైన కూతురు శృతి రూపంలో తన ఇంటికి మళ్ళీ వచ్చింది అన్నట్టుగా భావించి మాధవి శృతిని ఎంతో ఇష్టంగా చూసుకుంటుంది. అలా అత్తారింట్లో శృతికి తన కోరుకున్నట్టుగానే భర్త ప్రేమతో పాటు అత్తమామల ప్రేమ కూడా దొరకడంతో చాలా ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి. చూస్తుండగానే వాళ్ళ పెళ్లి జరిగి సంవత్సరం పూర్తిగా వస్తుంది. పెళ్లి రోజు కూడా రాబోతుంది. పెళ్లి రోజు కానుకగా భర్తకు తన చేతులతో డిజైన్ చేసిన షర్ట్ని గిఫ్ట్గా ఇవ్వాలని దానికి కావాల్సిన మెటీరియల్ కోసం షాప్కు వెళ్ళింది శృతి. అక్కడ షాప్లో శృతికి ఒక ఏడాది పాపని ఎత్తుకుని ఉన్న ఒక ఆమెతో పరిచయం అయ్యింది. కాసేపటికి ఆ పాప ఏడవడంతో పాపని వాళ్ళ నాన్నకిచ్చి వస్తానంటూ ఆమె తన భర్తను పిలిచి పాపని అతని చేతికిచ్చింది. ఆ పాపని తీసుకున్న ఆమె భర్తను చూసి శృతి గుండె ఆగినంత పనైంది. ఆ పాప తండ్రి మరెవరో కాదు, తన భర్త కళ్యాణ్. అది చూసిన శృతి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంటికొచ్చేసింది. గుమ్మల్లో కూర్చున్న అత్తమామలు పిలుస్తున్నా పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళి ఒక్కటే ఏడుపు. శృతిని అలా చూసి కంగారుగా తన వెంట వెళ్లారు అత్తమామలు. ఏడుస్తున్న శృతిని ఓదారుస్తూ, ఏవైందమ్మా, షాపింగ్ చేసుకొస్తానని సంతోషంగా బయటికి వెళ్ళిన దానివి ఇలా ఏడుస్తూ ఇంటికొచ్చావు, ఏవైంది చెప్పు తల్లి అంటూ అత్తగారు అడిగేసరికి ఆ అత్తగారిని పట్టుకుని జరిగిందంతా చెప్పి ఏడ్చింది శృతి.
కోడలు చెప్పిందంతా విని నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో, మా కళ్యాణ్ అలాంటివాడు కాదమ్మా. సర్లే, వాడిని ఇంటికి వస్తాడుగా, రాని, వచ్చాక వాడిని అడిగితే నిజం తేలిపోతుంది కదా అంది మాధవి. అప్పటి నుంచి కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు ముగ్గురు. రాత్రికి ఇంటికి వచ్చాడు కళ్యాణ్. మాధవి రాగానే కొడుకును నిలదీసింది. తల్లి ప్రశ్నకు సమాధానంగా, అవునమ్మా, శృతి చెప్పింది నిజమే. నాకు 3 సంవత్సరాల క్రితమే పెళ్ళయింది. తను నాతో పాటు జాబ్ చేస్తుంది. తనను నేను ఇష్టపడి ప్రేమించాను. తనకి అత్తమామలున్న సంబంధం చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే నాకు ఎవరూ లేరని, నేను అనాథని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాను. ఈ విషయం ఎప్పటికీ మీకు తెలియకుండానే ఉంచాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు మాకు తెలిసిపోయిందా? దుర్మార్గుడా, ఎంత మోసం చేశావురా! ప్రేమించిన దాన్ని పెళ్లి చేసుకోవడం కోసం కానీ పెంచిన తల్లిదండ్రులు లేరని, అనాథని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుంటావా? నువ్వు అసలు మనిషివేనేరా? నా కడుపున ఎలా పుట్టావురా? ఛీ, మమ్మల్ని అంటే మోసం చేశావు. కన్న పాపానికి భరిస్తాం. కానీ అభం శుభం తెలియని ఆ అమాయకురాలి జీవితాన్ని అన్యాయం చేయాలని ఎలా అనిపించిందిరా నీకు? ఒకసారి పెళ్ళైన వాడివి ఆ నిజం దాచిపెట్టి మళ్ళీ దీని మెడలో ఎందుకు తాళి కట్టావురా? దీని జీవితాన్ని ఎందుకు సర్వనాశనం చేశావు? పో, బయటకు పోరా. నీలాంటి వాడిని కొడుకు అని చెప్పుకోవడం కన్నా పాపం లేదు అంటూ కొడుకుని మెడపట్టి బయటకు గెంటేసింది మాధవి. కొడుకు చేసిన పనికి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న అత్తమామల దగ్గరకు వెళ్ళి, అత్తయ్య, నా కోసం మీరు మీ కొడుకు దూరం కావద్దు. మీరు మీ కొడుకుని, కోడల్ని మీ దగ్గరకు తెచ్చుకోండి. నేనే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాను అంది శృతి. ఏం మాట్లాడుతున్నావమ్మా? నీ కంటికి మేము మరీ అంత దుర్మార్గుల్లాగా కనిపిస్తున్నావా? ఉన్న మమ్మల్ని లేమని తను ఒక అనాథని చెప్పుకుని పెళ్లి చేసుకున్న కొడుకుని నెత్తిన పెట్టుకుని అత్తమామల్ని తల్లిదండ్రుల్లా చూసుకున్న కోడల్ని బయటకు తరిమేయమంటావా? చూడమ్మా శృతి, ఈ క్షణం నుంచి నువ్వు నాకు కోడలివి కాదు, కూతురివి. ఇక నీకు మేము, మాకు నువ్వు, అంతే అంటూ కోడల్ని దగ్గరకు తీసుకుంది మాధవి. అలా కొద్ది రోజుల్లో గడిచిన తర్వాత ఇంట్లో ఖాళీగా ఉండి మనోవేదనతో ఉంటున్న శృతిని గమనించిన మాధవి శృతికి ఉన్న ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఇష్టాన్ని దృష్టిలో ఉంచుకుని శృతిని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ చేసింది. తనకున్న ఇష్టంతో చాలా ఇంట్రెస్ట్గా కోర్సును పూర్తి చేసింది శృతి. అలా అత్తమామల సహకారంతో కోర్స్ పూర్తయిన తర్వాత బొటిక్ను ప్రారంభించింది శృతి. రీజనబుల్ కాస్ట్లో సరికొత్త డిజైన్లను అందించడంతో శృతి బొటిక్ అతి తక్కువ కాలంలోనే మంచిగా ప్రజల ఆదరణ పొందింది. ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లో కూడా తన వ్యాపారాన్ని మెల్లమెల్లగా విస్తరించింది. అలా కొద్ది రోజుల్లోనే చాలా ఫేమస్ డిజైనర్గా పేరు పొందడంతో పాటు డబ్బును కూడా సంపాదించింది. ఆ తర్వాత శృతిని మెల్లగా ఒప్పించి తనకు అన్ని విధాలుగా సరిపోయే అబ్బాయి కార్తీక్తో శృతి పెళ్లి జరిపించారు మాధవి దంపతులు. భర్త సహకారంతో శృతి బిజినెస్ మరింత జోరుగా సాగింది. సంవత్సరం తిరిగేసరికి శృతి కార్తీక్లకు 12 బాబు పుట్టాడు. మాధవి దంపతులు బాబును చూసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటే శృతి కార్తీక్లు వ్యాపారాన్ని రోజు రోజుకు దినదినాభివృద్ధి చేస్తూ మధ్య మధ్యలో హాలిడే ట్రిప్పులకు వెళుతూ జీవితాన్ని ఎంతో సంతోషంగా గడిపిస్తున్నారు. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.